ఇవాళ ఐదుగారికి ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను లంచ్లోకి. యాక్చువల్లీ ఇవాళ చాలా ఫ్రాంక్గా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి నేను వేరే ఏది చేయడానికి కుదరట్లేదు. సో జస్ట్ కొంచెం క్యారెట్ వేసి అండ్ జస్ట్ నార్మల్ బేసిక్ ఉప్మా బేబీ ఫుడ్స్ లాగా సాల్ట్ లేకుండా. యాక్చువల్లీ టైం 12:30 కూడా అవ్వలేదు. బయట వెదర్ మొత్తం రెయినీ ఉండే, సో అందుకే ఇల్లంతా డార్క్ అయిపోయింది. వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసుకొని పెట్టుకున్నాను. క్యారెట్ చాలా సన్నగా గ్రేట్ చేసుకున్నా అండ్ ఆనియన్ కూడా చాలా టైనీ బిట్స్ లాగా కట్ చేశాను సో దట్ చోక్ అవ్వద్దు అని. ఐరుగాడి కోసం ఎప్పుడు ఏం చేస్తా ఈ హెవీ బాటమ్ స్టెయిన్లెస్ స్టీల్తోనే చేస్తాను. నేను రీసెంట్గా ఈ 4 బర్నర్ స్టవ్ తీసుకున్నాను. ఎప్పుడూ ఫ్లేమ్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాను. అంటే పక్కన స్టవ్ ఆన్ చేసేసి ఇంకొక స్టవ్కి లైటర్ పెట్టడం అలాంటివి. ఐరుగాడి మీల్స్లో మ్యాక్సిమం నేను ఘీయే యూజ్ చేస్తాను, అది కూడా ఆర్గానిక్ ఘీ. ప్యాకెట్ ఘీ అసలు యూజ్ చెయ్యను. నాకు ఐరుకి ఇద్దరికి కుక్ చేసుకుంటున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఘీ వేసాను, లేకపోతే 1/2 టేబుల్ స్పూన్ ఆర్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఘీ ఈజ్ ఎనఫ్. హెవీ బాటమ్ కాబట్టి ఇట్ టుక్ సమ్ టైమ్ టు గెట్ హీటెడ్ అనమాట. చీర ఎక్కువ క్వాంటిటీస్లో యూజ్ చేస్తాను బికాస్ ఆఫ్ ఇట్స్ గుడ్ డైజెషన్. యాడ్ ఆల్ ది వెజ్జీస్. We got this color because carrot ghee ఫ్రై అవ్వడం వల్ల. It's almost done. ఇది ఫ్రై అయ్యాక we'll just add some hot water. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఎక్కువ లమ్స్ ఫామ్ అవ్వవు అండ్ మోర్ ఓవర్ ఉప్మా టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఐ ఫాలో దిస్ మెథడ్ నాట్ ఓన్లీ ఫర్ ఉప్మా, హల్వా చేసినా కానీ నేను ఇదే మెథడ్ ఫాలో అవుతాను. ఇందులో వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇట్స్ డన్. సో ఐఎమ్ యాడింగ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఘీ అగైన్ బికాస్